హాయ్ గైస్, కొంతమంది అడిగారు నువ్వు రేటింగ్ ఏ ఫామ్ లా వాడిస్తున్నావు, 2.65 2.25 రౌండ్ ఆఫ్ చేయకుండా ఎలా ఇస్తున్నావు, ఏ ఫామ్ లా వాడావు అని అడిగారు. దానికి ఆన్సర్ using the Gerber, Weibull, Berntrop, Schmidt, Bonsky, Rasgal methods. సరే, మీకైతే ఆన్సర్ దొరికింది కదా. ఇప్పుడు జీబ్రా మూవీ ఎలా ఉంది? జీబ్రా మూవీలో 3 సత్యాలు ఉన్నారు భయ్య. ఒకటి సత్యదేవ్, కమెడియన్ సత్య అండ్ సత్యరాజ్ గారు. సత్యదేవ్ గారు ఒక తోప్ యాక్టర్ భయ్య, కానీ ఇప్పటిదాకా ఒక సరైన థియేట్రికల్ హిట్ పడలేదు ఆయనకి. బ్లఫ్ మాస్టర్ మూవీ మాక్సిమం పీపుల్ కి నచ్చిన మూవీ, కానీ అది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వలేదంట. యూట్యూబ్ లోకి వచ్చాక చాలా మంది చూశారు, ఇంక్లూడింగ్ మెగాస్టార్ చిరంజీవి గారు. మరి జీబ్రా సినిమా నాకు ఎలా అనిపించిందో చూద్దామా? ఇదొక బ్యాంక్ ఇంకా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చుట్టూ తిరిగే సినిమా భయ్యా. అంటే ఇది ఒక రెగ్యులర్ బ్యాంక్ లాగా ఉండదు, చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది బ్యాంక్. చాలా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారు. లక్కీ భాస్కర్ సినిమాకి ఈ సినిమాకి అస్సలు కనెక్షన్ లేదు, ఎక్సెప్ట్ అక్కడ హీరో బ్యాంక్ ఎంప్లాయ్, ఇక్కడ కూడా హీరో బ్యాంక్ ఎంప్లాయ్. అదొకటే సిమిలారిటీ. ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఒక బ్యాంక్ ఎంప్లాయ్ భయ్యా. బై మిస్టేక్ గా ఒక అకౌంట్ కి పంపాల్సిన మనీ ఇంకో అకౌంట్ కి పంపించేస్తుంది. బిగినర్స్ మిస్టేక్ చేస్తుందన్నమాట. సో ఆ డెసిజన్ వల్ల జరిగిన రెపకషన్స్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లం రామిఫై ఎలా అయింది, ఆ డబ్బులు ఎవరికి వెళ్ళాయి, హీరో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాడు అనేదే జీబ్రా మూవీ. హీరో సత్యదేవ్ యాజ్ యూజువల్ గా బాగా చేశాడు భయ్య. కొన్ని ప్లేసెస్ లో మనీ హైస్ లో ప్రొఫెసర్ క్యారెక్టర్ ని ఇన్స్పైర్ అయినట్టు ఉంటుంది ఆయన క్యారెక్టర్. ఫోన్ లో ఆ డీలింగ్ అదంతా. కమెడియన్ సత్య ఉన్నారు కదా భయ్య, మత్తువల్రా 2 లో చూసాం ఆయన లాస్ట్. ఆయన ఈ సినిమాలో పడి నవ్విస్తానని చెప్పాను, కానీ ఆయన స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా స్మైల్ వచ్చింది నాకు. ఈ సినిమాలో ఇంకో పాజిటివ్ ఏంటంటే ఈ సినిమాలో ఎడిటింగ్ భయ్యా. ఈ సినిమా జానర్ కి తగ్గట్టు ఉంది ఎడిటింగ్. ఆ స్ప్లిట్ స్క్రీన్స్ అవన్నీ బాగా చేశారు. పుష్ప సినిమాలో జాలీ రెడ్డి క్యారెక్టర్ ప్లే చేశారు కదా కన్నడ యాక్టర్ ధనుంజయ, ఆయన కూడా ఉన్నాడు ఈ సినిమాలో. ఆయన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది ఈ సినిమాలో. నాకైతే అనవసరం అనిపించింది, ఇప్పుడు ఈయన ఫ్లాష్ బ్యాక్ ఎందుకు మాకు అన్న ఫీలింగ్ కలిగింది నాకైతే. అండ్ ఆయనకి సాంగ్ కూడా ఉంటుంది భయ్యా. మరి కన్నడ ఆడియన్స్ కి అపీల్ అయ్యేటట్టు ఉండాలి కాబట్టి పెట్టినట్టున్నారు. ఇంకో నెగటివ్ ఏంటంటే సినిమా లెంత్ భయ్యా, అప్రాక్సిమేట్లీ 2 hours 40 minutes ఉంది. జస్ట్ కోర్ ప్లాట్ మీద ఫోకస్ పెట్టుంటే బాగుండేది. ఈజీగా ఒక 30 minutes ని కట్ చేసి పడేయచ్చు భయ్యా. ఆ ఫ్లాష్ బ్యాక్స్ అవన్నీ అనవసరం ఈ సినిమాకి. మాటికి స్లో మోషన్ లో వాకులు ఇంకా ఎలివేషన్లు వస్తుంటాయి. మన కట్టప్ప సత్యరాజ్ గారు కూడా ఉన్నారు భయ్యా ఈ సినిమాలో, కానీ ఆయన క్యారెక్టర్ కి ఆయన వాల్యూ ఏం యాడ్ చేయలేదు. రవి బస్రూడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంట్ గా ఉంది భయ్యా. ఓ కేజీఎఫ్ సలార్ లెవెల్లో ఉంటుందని చెప్పాను, కానీ ఇంటర్వెల్ దగ్గర బ్యాక్గ్రౌండ్ స్కోర్ మస్తు కొట్టాడు. ఇంకా సెకండ్ హాఫ్ లో ఒక ర్యాప్ బీజిఎం వస్తుంది, అది మస్తు నచ్చింది నాకు. సో ఆ బీజిఎం కోసం వెయిటింగ్ నేను. ఈ సినిమాలో సత్యదేవ్ బ్యాంక్ నుంచి డబ్బులు కొట్టేస్తాడు భయ్యా. ఇవన్నీ ట్రైలర్ లోనే ఉన్నాయి, నేను కొత్తగా స్పాయిలర్ ఏమి ఇవ్వట్లేదు. బ్యాంక్ నుంచి డబ్బులు కొట్టేశాడు, కానీ ఈ సినిమాతో హిట్ కొట్టేశాడా? ఇది రివ్యూసో డిసైడ్ చేయవు, ఆడియన్సే డిసైడ్ చేస్తారు. కానీ అన్ఫార్చునేట్లీ ఆడియన్స్ థియేటర్కి వెళ్ళట్లేదు కదా, అన్ని గ్రీనే ఉన్నాయి. మరి జనాలు సినిమాలకి ఎందుకు వెళ్ళట్లేదో నాకైతే తెలియదు. సరే, ఈ డిస్కషన్ రోజు ఉండేదే కానీ ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.67 టమాటోస్ భయ్యా. క్రిస్ప్ గా ఉంటే బాగుండేది. మెక్డానల్డ్స్ లో క్రిస్పీ ఫ్రైస్ ఉంటాయి కదా, ఆ టైప్ లో. బ్యాంక్ ఎంప్లాయీస్ బ్యాంక్ నుంచి డబ్బులు ఎలా కొట్టేస్తారు, ఆ పోర్షన్స్ బాగున్నాయి. కొన్ని థ్రిల్స్ ఉన్నాయి సినిమాలో. ఇది భయ్యా జీబ్రా సినిమా రివ్యూ. మీరు చూసి డిసైడ్ అవ్వండి మీకు ఎలా అనిపించిందో. ఒకవేళ మీరు ఈ సినిమా చూసింటే మీరేంటే టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్.